నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రిసార్ట్ ఆంధ్రప్రదేశ్ దిశగా వడివడిగా అడుగులు 85,000 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం 10 భారీ పరిశ్రమల ద్వారా 34,000 మందికి ఉపాధి పోలవరం పూర్తికి అనుభవం సాంకేతిక నిపుణుల అవసరం ప్రభుత్వానికి విదేశీ బృందం నివేదిక స్పష్టమైన బాధ్యతలతో నియమించాలని సూచన విశాఖలో సామూహిక అత్యాచారం యువతిపై ప్రియుడు అతని స్నేహితుల అఘాయిత్యం నిందితులకు శిక్ష తప్పదని హోంమంత్రి ప్రకటన ఎల్ఆర్ఎస్కు తెలంగాణ పట్టణాలు గ్రామాల్లో స్పందన కరవు 25 లక్షలకు పైగా దరఖాస్తులు వేలల్లో పరిష్కారం 2 దశల్లో ప్రభుత్వానికి 70 కోట్ల ఆదాయం మహారాష్ట్రలో 288 స్థానాలకు పోలింగ్ ప్రారంభం జార్ఖండ్లో 38 సీట్లకు తుది విడత ఓటింగ్ భారీ ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం స్వేచ్ఛ వాణిజ్యంపై మళ్లీ చర్చలకు భారత్ బ్రిటన్ నిర్ణయం కీర్ స్టార్మర్తో ప్రధాని మోదీ చర్చలు విజయ్ మాల్యా నీరవ్ మోదీలను అప్పగించాలని విజ్ఞప్తి హమాస్ చెరలోని బందీలను విడిపిస్తే $5 మిలియన్ నజరానా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటన కాపాడిన వారికి రక్షణ కల్పిస్తామని హామీ రీస్టార్ట్ ఆంధ్రప్రదేశ్ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి రాష్ట్రంలో 85,000 కోట్ల పెట్టుబడులకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది పరిశ్రమల శాఖకు చెందిన 7 ప్రాజెక్టులు ఇంధన రంగానికి చెందిన 3 ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి తొలి సమావేశం ఆమోదముద్ర వేసింది ఈ పరిశ్రమల ద్వారా దాదాపు 34,000 మందికి ఉపాధి లభించనుంది రీస్టార్ట్ ఏపీలో భారీ పెట్టుబడులకు తొలి అడుగు పడింది పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ బాట పట్టారనేందుకు సూచికగా అధికారం చేపట్టిన 5 నెలల్లోనే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పరిశ్రమలు ఇంధన రంగాలకు సంబంధించి 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది వాటి ద్వారా 85,000 కోట్ల పెట్టుబడులు దాదాపు 34,000 మందికి ఉపాధి లభించనుంది ఏపీలో పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఎస్ఐపిబి సమావేశం అనుమతులు మంజూరు చేసింది యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది ప్రపంచ స్థాయిలో ఉక్కు రక్షణ రంగానికి అవసరమైన ఆయుధ సామాగ్రి తయారీలో గుర్తింపు పొందిన 2 భారీ పరిశ్రమల పెట్టుబడులతో ప్రపంచ పటంలో ఏపీకి ప్రత్యేక గుర్తింపు దక్కనుంది ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిత్తర్ జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్స్ తో కలిసి అనకాపల్లి జిల్లా బంగారయ్యపేట దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది స్టీల్ ప్లాంట్ అనుబంధంగా క్యాప్టివ్ పోర్ట్ అభివృద్ధికి మిత్తల్ సంస్థ ప్రతిపాదించింది మొదటి దశలో 7.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం క్యాప్టివ్ పోర్టు అభివృద్ధికి 61,780 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది సుమారు 21,000 మందికి ఉపాధి లభిస్తోంది మొదటి దశ పనులను 2029 నాటికి సంస్థ పూర్తి చేయనుంది భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ రక్షణ రంగానికి అవసరమైన ఫిరంగులు మందుగుండు సామాగ్రి తయారు చేసే ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేయనుంది మొదటి దశలో 1,430 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది వాటి ద్వారా 565 మందికి ఉపాధి లభిస్తోంది ఏపీలో తయారు చేసిన మందుగుండు సామాగ్రిని పలు దేశాలకు ఎగుమతి చేస్తారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర వద్ద పరిశ్రమ కోసం భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన తర్వాత ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులపై గత ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టులు చేసింది తర్వాత దక్షిణ కొరియా పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితిని కల్పించింది ఈ ప్రతికూలత పరిస్థితుల్లోనూ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది 1,495 మందికి ఉపాధి లభిస్తోంది ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ 3,798 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 200 మందికి ఉపాధి కల్పించనుంది ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ 1,046 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది 2,381 మందికి ఉపాధి లభించనుంది ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 76 కోట్లు పెట్టుబడులు పెట్టి 250 మందికి ఉపాధి కల్పించనుంది డల్లాస్ టెక్నాలజీ సెంటర్ 50 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది 2,000 మందికి ఉపాధి కల్పించనుంది
ఇంధన రంగంలో 11,902 కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నాయి. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 8,240 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల పరిధిలో 1800 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. సుమారు 4,000 మందికి ఉపాధి లభిస్తుందని, ప్రాజెక్టును 40 నెలల్లో పూర్తి చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్లతో అదనంగా 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. దీని ద్వారా 1,725 మందికి ఉపాధి లభించనుంది. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1,662 కోట్ల పెట్టుబడులతో 277 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 350 మందికి ఉపాధి లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడ్డాక జరిగిన తొలి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఇవాళ ఆమోదం తెలపనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో గుత్తేదారులకు ఇచ్చిన పనుల టెండర్లు రద్దు చేసి కొత్తగా బిడ్లను పిలిచే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ప్రధాన డ్యాం నిర్మించి అనుకున్న షెడ్యూల్లోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటే ప్రస్తుతం ఉన్న సన్నద్ధత సరిపోదని విదేశీ నిపుణుల బృందం తేల్చెప్పింది. అనుభవం, సాంకేతిక నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమని, వారిని స్పష్టమైన బాధ్యతలతో నియమించాలని సూచించింది. డిజైన్లు, నిర్మాణ షెడ్యూలు ప్రణాళికపరంగా ఇంకా పక్కాగా సిద్ధం కావాలని విదేశీ నిపుణుల బృందం నివేదించింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు విదేశీ నిపుణులు చార్లెస్ రిచర్డ్ డొన్నెల్లీ, డగ్లస్ హించ్బెర్గర్, బ్రియాన్ పాల్ డిసిస్కో వర్క్షాప్ నిర్వహించి అనేక అంశాలు చర్చించారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర జలసంఘం చైర్మన్తో చర్చించి వారి దేశాలకు వెళ్లిపోయారు. తాము క్షేత్రస్థాయిలో చర్చించిన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవస్థాగతంగా ఉండాల్సిన ఏర్పాట్లపై అక్కడి నుంచే నివేదిక పంపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సరైన పురోగతిలో సాగాలంటే ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక అంశాల్లో డిజైన్ల పరంగా అనుభవం ఉన్న బృందాన్ని నియమించుకోవాలని సూచించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక, సన్నద్ధత అవసరమని, ఎగువ కాఫర్ డ్యాం బట్టర్ల ఏర్పాటుకు పూర్తిస్థాయి షెడ్యూల్ తయారు చేయాలని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని కీలక స్థానాలతో పాటు పూర్తిగా పోలవరంలోనే పనిచేసే సిబ్బందిని నియమించారని నివేదికలో వెల్లడించారు. ప్రాజెక్టు క్షేత్రంలో ఎలాంటి నిర్వహణ వ్యవస్థ కావాలో, ఏ స్థాయి అధికారులు ఎలా వ్యవహరించాలో నివేదికలో పొందుపర్చారు. రాత్రి పగలు పనిచేసేలా షిఫ్టుల ప్రకారం ఇంజనీరింగ్ సిబ్బందిని ఎలా నియమించుకోవాలో కూడా సూచించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎప్పటికి ఏది పూర్తి చెయ్యాలో, వేటితో సన్నద్ధంగా ఉండాలో ఒక స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చెయ్యాలన్నారు. బావర్ సంస్థ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనుకున్నట్లు పూర్తి చేసేందుకు వీలుగా వరదలు, వర్షాల సమయంలో అక్కడ నీరు నిలవకుండా సమగ్ర ప్రణాళిక అవసరమని తెలిపారు. 2025 జనవరిలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా చూసేలా ముందుగానే ఇదంతా పూర్తి కావాలని స్పష్టం చేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన ప్లాస్టిక్, కాంక్రీట్ మిక్స్ ఎలా ఉండాలో వర్క్షాప్లో వివరించినప్పటికీ సవాళ్లు ఎదుర్కోవడానికి వీలుగా మరిన్ని పరీక్షలు చేయాలని విదేశీ నిపుణుల బృందం సూచించింది. పోలవరంలో నిర్మించిన ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు నాణ్యంగానే ఉన్నాయని, కొన్ని అవసరమైన చర్యలు తీసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవని విదేశీ నిపుణుల బృందం తెలిపింది. ఎగువ కాఫర్ డ్యాం పొడవునా బట్టర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. మరిన్ని చిన్న చిన్న సూచనలు చేసి ఆ పనులు పూర్తి చేసి కాఫర్ డ్యాంల సీపేజీ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని విదేశీ నిపుణులు నివేదికలో వెల్లడించారు. ఎగువ కాఫర్ డ్యాం పునాదిగా నిర్మించిన జెట్ గ్రౌటింగ్ నిర్మాణంలో గ్రౌటింగ్ అవసరం లేదన్నారు. ఒకవేళ అలాంటి గ్రౌటింగ్ పనులు చేస్తే ఎగువ కాఫర్ డ్యాం సామర్థ్యం తగ్గిపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత సమగ్రంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు చేయాల్సిన పరీక్షల ప్రోటోకాల్ రూపొందించాలని సూచించారు. ప్రాజెక్టులో అనేక అంశాలు ఇంకా తుది రూపానికి రాలేదని, వీటి విషయంలో మరింత సమగ్రంగా, తీవ్రంగా దృష్టి సారించాలని విదేశీ నిపుణుల బృందం అభిప్రాయపడింది. ప్రతి వారం పురోగతిని సమీక్షించుకునే సమావేశాలు, సమగ్ర ప్రణాళికతో పాటు ఆ ప్రణాళికను డాక్యుమెంట్గా రూపొందించడం, కమ్యూనికేషన్ ప్రోటోకాల్ వంటి అంశాలన్నీ నివేదికలో పొందుపర్చారు. ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం గ్రామానికి 4 లక్షలు ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు లభించేదన్నారు. ఇటీవల పల్లె పండుగ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తన నియోజకవర్గంలో రంగుమారిన నీరు సరఫరా అవుతున్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పవన్ ఆదేశాలతో అధికారులు నీటి పరీక్షలు నిర్వహించి 3 కోట్లతో గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ మార్చారు.
ఫిల్టర్ బెడ్లను నిర్దేశిత సమయంలో మార్చాలని సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగానే డయేరియా వంటి రోగాలు ప్రబలుతున్నాయని, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. గుడివాడ నియోజకవర్గంలో చేసిన విధానాన్ని ఒక మోడల్గా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన చేయాలని పవన్ అధికారులకు సూచించారు. అక్రమ లేఅవుట్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్కు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించిన స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అనేక కారణాలతో దరఖాస్తుదారులు ముందుకు రావటం లేదని అధికారులు అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 25,60,000 దరఖాస్తులు అందగా వాటిలో పరిష్కారమైనవి వేలల్లోనే ఉన్నాయి. మొదటి దశలో తెలంగాణ ప్రభుత్వానికి 59 కోట్ల ఆదాయం సమకూరగా రెండో దశలో 11 కోట్లే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన ఎల్ఆర్ఎస్ పథకానికి పట్టణాలు, పల్లెల్లో స్పందన కరువైంది. అధికారులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా జనం పెద్దగా ఆసక్తి చూపటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 25,66,000 దరఖాస్తులు వచ్చాయి. అందులో 13,300 లేఅవుట్లు కాగా మిగిలినవి ఇళ్ల స్థలాలు. మొదటి దశలో జూలై 31 నాటికి 9,000 అర్జీల పరిష్కారంతో సర్కార్ ఖజానాకు 59 కోట్ల ఆదాయం సమకూరింది. రెండో దశలో సుమారు 1,40,000 దరఖాస్తుల్ని పరిష్కరించి రుసుము చెల్లించాలని కోరగా చాలా తక్కువ మంది మాత్రమే క్రమబద్ధీకరించుకున్నారు. నవంబర్లో ఇప్పటి వరకు కేవలం 10 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. మన దగ్గర ఉన్న అప్లికేషన్స్ ఎల్ఆర్ఎస్ సంబంధించి 2020లో ఏదైతే అప్లై చేసుకున్నదో అవి 16,050 అప్లికేషన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా లేఅవుట్లు కూడా 150 వరకు లేఅవుట్లు కూడా పెట్టినట్టు మన దగ్గర ఉన్న సమాచారం. దీనిలో భాగంగా మనము 15 టీంల ద్వారా మనం ఎల్ఆర్ఎస్కు సంబంధించి అప్లికేషన్స్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. 28 అప్లికేషన్స్ సంబంధించి ఫీజు పేమెంట్ చేసి మొత్తము ఇప్పటివరకు 7 లక్షల రూపాయలను మనకు చేయడం జరిగింది. నవంబర్ ఎండింగ్ వరకు మనం ఈ మొత్తం అప్లికేషన్స్ క్లోజ్ చేయడానికి మేము కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. ఇళ్ల స్థలాలు కొన్న యజమానులు అవసరం ఉన్నప్పుడు చెల్లిద్దామనే ధోరణితోనే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. చాలా మంది ఫోన్ నంబర్లు మారిపోగా ఇంకొందరి భూములు చేతులు మారాయి. రుసుము చెల్లింపు దగ్గరకొచ్చేసరికి జనం వెనకడుగు వేస్తున్నారు. క్రమబద్ధీకరణ ఛార్జీలు అధికంగా ఉన్నాయనే భావన వారిలో ఉంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి మారిన నిబంధనలు సైతం ఎల్ఆర్ఎస్కు ప్రధాన అడ్డంకిగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ ఒకరు కట్టి ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ ఉన్నది వేరే వాళ్ళు ఉన్నారు. అంటే ప్లాట్ సేల్ చేయడం జరిగింది. అట్లాంటి వాళ్ళని ప్రాసెస్ చేయడం కష్టం అవుతుంది. ఇంకొకటి మొబైల్ నెంబర్స్ కొందరు వేరే నెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ నెంబర్స్ కాల్ చేస్తే కలవడం లేదు. అందులో కొంతమంది ఇంట్రెస్ట్గా లేరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మేమేమి ఇల్లు కట్టుకోవట్లేదు, అక్కడ ప్లాట్ అమ్ముకున్నప్పుడు చూసుకుంటాంలేండి, ఇల్లు కట్టుకున్నప్పుడు చూసుకుంటాంలేండి, ఇప్పుడు మేము ప్రాసెస్ చేయించుకోము ఎల్ఆర్ఎస్ అని చెప్పడం జరుగుతుంది. ఇంటి స్థలాన్ని క్రమబద్ధీకరించాలంటే ముందుగా L1 అధికారి దరఖాస్తును పరిశీలించి ధృవీకరించాలి. ఆ తర్వాత రెవెన్యూ, నీటిపారుదల, పట్టణ ప్రణాళిక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధృవీకరించాలి. ఆయా ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరత, అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇంటి నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు పొందాలంటే ఎల్ఆర్ఎస్ తప్పనిసరని అధికారులు సూచిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి ఖమ్మం కలెక్టరేట్లో బీసీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణకు ఆయా సంఘాల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందాయి. సంచార జాతులు, ముదిరాజ్, పూసల, మేదర, గంగపుత్ర, బెస్తా, బీసీ హక్కుల సాధన సమితి, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ, గౌడ, వాల్మీకి, బోయ, వడ్డెర, వీరభద్రుల, రజక, కుమ్మరి, దూదేకుల, కూర్మ, మున్నూరు కాపు, ముస్లిం మైనారిటీ సంఘాల ప్రతినిధులు 79 అర్జీలు అందించారు. ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలని బీసీ కులాల ప్రతినిధులు కమిషన్కు నివేదించారు. ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలో చేర్చాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కమిషన్కు వచ్చిన ఫిర్యాదులు, అభిప్రాయాలతో సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు కాసేపటి క్రితం పోలింగ్ మొదలైంది. ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీ 2 వర్గాలుగా చేరిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. ఇప్పుడెప్పుడే పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల రాక మొదలైంది. 288 స్థానాల్లో మొత్తం 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహారాష్ట్రలో మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్క ముంబైలోనే 1 కోటి మందికి పైగా ఉన్నారు.
వారి కోసం 1,186 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. బీజేపీ, శివసేన సిందే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాలతో కూడిన మహాయుతి, కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు కలిసి ఉన్న మహావికాస్ అఘాడీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేస్తుండగా సీఎం సిందే వర్గానికి చెందిన శివసేన 81, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ 59 చోట్ల బరిలో నిలిచాయి. కాంగ్రెస్ 101 స్థానాల్లో రంగంలో ఉండగా ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన 95, శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ 86 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి. అటు జార్ఖండ్లోని 38 నియోజకవర్గాల్లో రెండో తుది విడత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగియనుంది. ఈ విడతలో 1,23 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం 14,000 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. పోలింగ్ జరుగుతున్న 38 స్థానాల్లో 528 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ విడత ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో భారీగా బలగాలను మోహరించారు. జార్ఖండ్లో మొత్తం 81 శాసనసభ స్థానాలు ఉండగా ఈ నెల 13న తొలి విడతలో 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. 66.18% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ కలిసి మహాగఠబంధన్ పేరుతో పోటీ చేస్తున్నాయి. బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయూ, లోక్ జనశక్తి రామ్విలాస్ పార్టీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్కు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ను కోరారు. బ్రెజిల్లో G20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ బ్రిటన్ ప్రధానితో సమావేశమయ్యారు. ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన విషయాల్లో ఎదురవుతున్న సమస్యలను వేగంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు బ్రిటన్లోని బెల్ఫాస్ట్, మాంచెస్టర్లలో నూతన కాన్సులేట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై చర్చలను వచ్చే ఏడాది తొలినాళ్లలో పునరుద్ధరిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. ఆర్థిక నేరగాళ్ల అప్పగింత విషయంలో బ్రిటన్ ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నా కొన్ని న్యాయపరమైన అంశాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ప్రేమ పెళ్లి పేరుతో యువతిని నమ్మించిన యువకుడు ఆమెపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాఖ నగరానికి చెందిన ఓ యువతికి వంశీ అనే సహ విద్యార్థితో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఆగస్టు 10న కంబాలకొండకు వెళ్లిన సమయంలో యువతి నిరాకరించిన వంశీ బలవంతంగా శారీరకంగా కలిశాడు. ఆ తర్వాత తన స్నేహితుడి గదికి తీసుకువెళ్లి మరోసారి శారీరకంగా కలిశాడు. రహస్యంగా వీడియో తీసిన అతని ముగ్గురు స్నేహితులు ఆమెను బెదిరించి అత్యాచారం చేశారు. 2 నెలలుగా వంశీ స్నేహితులు ఫోన్ చేసి వేధింపులకు గురి చేశారు. వంశీ కూడా స్నేహితులు చెప్పినట్లు చేయాలనడంతో బాధితురాలు సోమవారం తెల్లవారుజామున బలవన్మరణానికి ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖలో గ్యాంగ్ రేప్ ఘటన దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు. పత్తి కొనుగోలులోని జాప్యంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జోక్యంతో సీసీఐలో కదలిక వచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో తలెత్తుతున్న ఇబ్బందులు, స్థానిక సీసీఐ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించింది. మార్కెటింగ్ డైరెక్టర్ విజయ్ కురదగి బుధవారం నుంచి గుంటూరు జిల్లాలో పత్తి కొనుగోళ్లు పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 కొనుగోలు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా అందులో కేవలం 20 కేంద్రాలు మాత్రమే సీసీఐ అందుబాటులోకి తెచ్చింది. మిగిలిన 11 కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించకపోవడంతో జాప్యం జరుగుతోంది. పర్యవేక్షణ అధికారి రావడంతో కొనుగోళ్ల సమస్యలు తీరుతాయని రైతులు భావిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతాల్లో స్థానికుల అప్రమత్తత కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. సిద్దిఖీ నగర్లో ఇంటి నిర్మాణం కోసం గుంతలు తవ్వడంతో పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనం పెద్ద శబ్దాలతో పక్కకు ఒరిగింది. దీంతో ఆ భవనంలో నివసించే వారంతా బయటికి పరుగులు తీయగా సమీపంలోని నివాసితులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఒరిగిన భవనం సమీపంలో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. డిస్కంలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎస్పీడీసీఎల్ స్పందించింది. అపార్ట్మెంట్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కువ లోడ్ ఉన్నవారు కనెక్షన్లు తీసుకోవాలంటే ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి అని ఎస్పీడీసీఎల్ స్పష్టం చేసింది. ఓవర్లోడ్ తగ్గించడానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు డిస్కంలు 11 ఏళ్లుగా ఇదే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకయ్యే ఖర్చు వినియోగదారులే భరించడం గతం నుంచే కొనసాగుతోందని తేల్చెప్పింది. ఏడాదికి 3,579 చొప్పున 10 ఏళ్లలో 35,579 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్న ఎస్పీడీసీఎల్ వినియోగదారులపై 3 కోట్ల భారం మోపుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.
హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజా ప్రజలకు నజరానా ప్రకటించారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించి తెచ్చిన వారికి $5 మిలియన్ భారత కరెన్సీలో 42 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గాజా నుంచి సురక్షితంగా బయటికి పంపించే మార్గం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గాజాలో పర్యటించిన నెతన్యాహు మిలిటరీ హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించారు. సైనిక అధికారులతో కలిసి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తాము కూడా బందీలను గుర్తించి ఇజ్రాయెల్కు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చిన హమాస్ మిలిటెంట్లు 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. వారిలో 97 మంది ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు. ఆస్కార్ విజేత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన 29 వివాహ బంధానికి స్వస్తి పలికారు. పరస్పర అంగీకారంతో రెహమాన్ ఆయన భార్య సైరాబాను విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు లాయర్ వందనా షా వారి తరపున ప్రకటన విడుదల చేశారు. 29 వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకోవడానికి రెహమాన్, సైరాబాను నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వారి బంధంలో భావోద్వేగమైన ఒత్తిడి నెలకొందని, ఈ నేపథ్యంలోనే కఠిన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఒకరిపై మరొకరికి ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య పూడ్చలేని దూరాన్ని సృష్టించాయని లాయర్ వందనా షా పేర్కొన్నారు. 1995లో ఏఆర్ రెహమాన్, సైరాబానుల వివాహం జరిగింది. వారికి 2 అమ్మాయిలు, ఓ అబ్బాయి ఉన్నారు.